ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, సర్వాధికారి అయిన దేవుడవు, పరిశుద్ధుడైన దేవుడవు, మహిమా స్వరూపి అయిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీ దయా కనికరమును బట్టి ఎంతవరకు మీ రెక్కల నీడ దాచిపెట్టారు, మీ సన్నిధించి నడిపించారు అయ్యా. మీ వాక్యపు వెలుగులో నడిపించండి. ఏ వాక్యము నీ బిడ్డలకు అవసరమో అట్టి పరలోక సంగతులను మీరు బయలుపరిచి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించువాడు కొనుచున్నాం తండ్రి, ఆమేన్. పాస్టమ్ గారు పాట పాడిన తరువాత వాక్యమును విందాం. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము. మము దాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. మము దాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషము నాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన, కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషము నాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన, కరుణించిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. కరుణించిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో మమ్ము నడిపించిన, అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో మమ్ము నడిపించిన, అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, దీవించిన దేవా నీకు స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకు స్తోత్రము. దీవించిన దేవా
నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావము వదలుకొని నవీన స్వభావమును చిత్తవృత్తి యందు కలిగి ఉండాలి లేదా ధరించుకోవాలి. నవీన స్వభావము. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, గత సంవత్సరము 2023వ సంవత్సరం అంతట్లో మునుపటి ప్రవర్తన, నీ ప్రవర్తన అంతటి విషయంలో మోసకరమైన దురాశల వల్ల చెడిపోయిన ప్రాచీన స్వభావమును వదులుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో నీ జీవితంలో నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. చూడండి, ఇక్కడ యాకోబు అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆదికాండము 32వ అధ్యాయము 27వ వచనం 28వ వచనం చదువుదాం. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పారు. ప్రేమనద్దామని పెట్టారా, యాకోబు జీవితం మునుపటి ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి యాకోబును గూర్చి ఆలోచన చేద్దాం. ప్రేమనద్దామని పెట్టారా, ఇక్కడ ప్రభువు అతని జీవితంలో గొప్ప మార్పునిచ్చి అతనికి ఇశ్రాయేలుగా మార్చాడు. ప్రభు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబు తన జీవితంలో మునుపటి ప్రవర్తన ఎలాంటిది అంటే మోసకరమైన ప్రవర్తన, మోసకరమైన దురాశల వల్ల చెడిపోయే ప్రాచీన స్వభావం. అది ఎలా ఉందో యాకోబు జీవితంలో అతని మునుపటి ప్రవర్తనను గురించి విందాం. ప్రేమనద్దామని పెట్టారా, ఆదికాండం 25వ అధ్యాయం 29వ వచనము నుండి 34వ వచనముల వరకు చూస్తే యాకోబు కలగూర వంటకం తయారు చేస్తున్నాడు. అప్పటికి యాషావు అతని అన్నగారే అరణ్యములో తిరిగి 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 అలసిపోయి వచ్చాడు. ఆ ఎర్రగా కనబడుతున్న ఆ కూర లేదా
చిక్కుడుగాయల కూర, ఎర్ర చిక్కుడుగాయల కూర అంటున్నాడు. దాన్ని చూచి ఆశపడి, దయచేసి నాకు ఆహారం పెట్టమని అడిగితే, నేను అలసిపోయి వచ్చాను, నాకు ఆహారం పెట్టమని అడిగితే అతన్ని నిజంగా ప్రేమన దేవుని బిడ్డలారా, యాకోబు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. మోసం చేసేవానికి ఏదైనా ఒక అవకాశం వస్తే అతను మోసం చేయడానికి వెనకాడు. ఇప్పుడు యాకోబు అవకాశం వచ్చిందని మోసం చేయడానికి ముందుకొచ్చాడు. ఎలాంటి ఆలోచనతో వచ్చాడు అంటే, నీకు ఆహారం పెట్టాలంటే నీ జ్యేష్ఠత్వమును నాకు ఇచ్చేయి, నీ జ్యేష్ఠత్వం నాకు అమ్మేస్తే, నాకు ఇచ్చేస్తే నేను నీకు భోజనం పెడతాను అన్నాడు అన్నతో. అన్నగారు అప్పటికే అలసిపోయి ఉన్నాడు. ఈ జ్యేష్ఠత్వం అంటే అన్నగారు లెక్క చేయకుండా అనుకున్నాడు, నా ప్రాణం పోయేలా ఉంది, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకులే, ఆహారం ఉంటే చాలే అని తాత్కాలికమైన సుఖాన్ని, తాత్కాలికమైన స్వభావాన్ని, అప్పటికప్పుడే మేలు పొందాలని కోరుకునే స్వభావం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు యాషావు. అతను జ్యేష్ఠత్వం యొక్క విలువను గుర్తించలేకపోయాడు. నిజంగా యాకోబు అంత పెద్ద కోరిక కోరకూడదు. అతను పెట్టే భోజనానికి ఎంత పెద్ద కోరిక కోరడం అంటే చాలా, అందులో ఎంతో మోసకరమైన దురాశ ఉంది. ఆయన ఎంత దురాశతో ఉన్నాడు అంటే, యాకోబు అన్నగారు జ్యేష్ఠుడైతే ఆ జ్యేష్ఠత్వం తనకు కావాలని కోరుతున్నాడు. ఇది నిజంగా దురాశే. ఒక్క భోజనం కోసం జ్యేష్ఠత్వం కావాలి, నాకు భోజనం పెడతానన్నాడంటే ఎంత దురాశ ఉందో, మోసం చేయాలనే ఆశ, దురాశ అతనిలో ఉంది. చెడిపోవు ప్రాచీన స్వభావం, అది చాలా చెడ్డే. యాకోబు యొక్క మునుపటి ప్రవర్తన చాలా భయంకరమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవకాశం వచ్చింది కదా అని అది ఉపయోగించుకోవాలని అన్నగారిని మోసం చేయడానికి వెనకాడలేదు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో నీకేదైనా అవకాశం ఏర్పడితే, అవకాశం దొరికితే, ఎటువంటి వ్యక్తినైనా, రక్త సంబంధైనా, బంధువైనా, లేదా దూరస్తుడైనా, ఎవరైనా, ఎటువంటి వాడినైనా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? యాకోబు వలె నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దురాశ, మోసకరమైన దురాశ. అతని జీవితంలో ఉన్న దురాశ అది. భోజనం, ఒక్క పూట భోజనం పెడితే ఎంత భయంకరంగా కోరుతాడా? ఇది చాలా బాధాకరమైన సంగతి. ప్రేమ 16వ వచనంలో చూస్తే, యాషావు అనేవాడు ఒక్క పూట భోజనం కొరకు, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని ఆయన అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక పూట భోజనంతో నేను బతికిపోతాను అనుకుంటున్నాడు, నా ప్రాణం పోయేలా ఉందంటున్నాడు. ఎంత దారుణం అండి! ఒక పూట భోజనం చేయకపోతే చచ్చిపోయేదేమీ ఉండదు, కానీ ఆ ఆకలికి నేను తట్టుకోలేను అంటున్నాడు. అది నిజంగా ప్రేమోనద్దామని బిడ్డలారా, అతని నష్టాన్ని అతనే తెచ్చిపెట్టుకుంటున్నాడు. అతను కీడు తెచ్చిపెట్టుకున్నాడు. భ్రష్టత్వం అది. నిజంగా భ్రష్టత్వాన్ని అతను తెచ్చిపెట్టుకుంటున్నాడు. కానీ అయ్యో, ఈ జ్యేష్ఠత్వం నేను ఎందుకు అమ్మాలి? దేవుడు నాకు ఈ జ్యేష్ఠత్వం ఇచ్చాడు, ఈ గొప్ప జ్యేష్ఠత్వాన్ని నేను కాపాడుకోవాలి
అనే ఆలోచన అతనికి రాలేదు. ఆ భోజనం కోసమే, శరీర సంబంధమైన వాటి కోసమే, శరీర సంబంధమైన సుఖాల కోసమే, శరీర సంబంధమైన ఆశలు, శరీర సంబంధమైన కోరికల కోసమే అవి నెరవేర్చుకోవాలనే ఉద్దేశంలో ఉండిపోయాడు. కానీ తనకున్న జ్యేష్ఠత్వం యొక్క విలువను గుర్తించలేదు. నా ప్రేమను దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు కూడా దేవుడు నీకు ఇచ్చిన ఆ రక్షణ గొప్ప జ్యేష్ఠత్వం లాంటిది, గొప్ప జ్యేష్ఠత్వం లాంటిది రక్షణ. ఈ గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసి అమ్మి వేసుకుంటే యాశావాలి. ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితంలో భ్రష్టత్వమే తప్ప మరొకటి మిగిలేది లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ఒక్క పూట భోజనం కోసం, లోకం కోసం, లోక ఆశల కోసం, శరీర కార్యాల కోసం ఆశపడి దేవుడు నీకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని అమ్మి వేసుకుంటావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన ఆ కృప, ఆ రక్షణ వరం నీ జీవితంలో మరలా తిరిగి సంపాదించుకోవడానికి వీలు పడనిది. అది ఆయన ఇచ్చాడు. నీవు కష్టపడి సంపాదించుకోలేదు, నీ ఆస్తి పెట్టి కొనుక్కునేది కాదు. ఆయన ఉచితంగా నీకు అనుగ్రహించింది. ఎంత గొప్ప రక్షణ అనుగ్రహిస్తే దీనిని శరీర కార్యాలకి, లోక సంబంధమైన వాటిని నీవు కోరుకొని ఆశించి రక్షణను అమ్మి వేసుకుంటావా? ప్రభు కృపను పోగొట్టుకుంటావా? సోదరి సోదరుడు జాగ్రత్తగా ఆలోచించుకోండి. యాషావు అయితే ఆ ఒక్క పూట భోజనం కోసమే ఆలోచించాడు, ఆశపడ్డాడు, జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. రక్షణను తృణీకరించవద్దు, దేవుని కృపను తృణీకరించవద్దు, దేవుని రాజ్యములో చేరవలసిన నీవు తప్పిపోవద్దు. సోదరి సోదరుడా, చివరికి మోసం చేసేవాడు ఎప్పుడు కూడా ఏదో విధంగా ఎదుటివారిని మోసం చేయాలని చూస్తాడు. అతనికి అవకాశం దొరికినప్పుడల్లా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంతే తప్ప ఇది మోసం చేస్తున్నాను నేను అని గ్రహించాడు, అసలు ఆలోచన చేయడు. అతని స్వార్థమే, అతని దురాశే అతనిని అన్నైనా సరే, చెల్లైనా సరే, తమ్ముడైనా సరే, అక్క అయినా సరే మోసం చేయడానికి, నాశనం చేయడానికి, మోసం చేయడానికి, దురాశ వలన చెడిపోయి ప్రాచీన స్వభావాన్ని మాత్రం విడిచిపెట్టడానికి ఒప్పుకోడు మానవుడు. ఎంత భయంకరమైన పరిస్థితి ప్రేమనొద్దామని పెట్టారు. యాకోబు చూడండి, సొంత అన్నగారిని మోసం చేసేస్తున్నాడు. ప్రేమనొద్దామని పెట్టారు. చాలా సింపుల్ టెక్నిక్. ఏమిటా టెక్నిక్ అంటే, అతను భోజనం ఒక్క పూట భోజనం పెడతాడంట. వాని జీవితకాలం పెడతాడా? పెట్టాడు. అదైనా ఒక్క పూట భోజనం పెడతాడంట. జ్యేష్ఠత్వమే కొనేసుకుంటానంటున్నాడు. పూట భోజనం విలువ జ్యేష్ఠత్వం అంత గొప్పదా? నా ప్రేమన్న దేవుని ఎంత దారుణం! నా ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఇతను అడగడానికి, భోజనం కావాలని యాషావు అడగడానికి, యాకోబు నాకు జ్యేష్ఠత్వం ఇస్తే భోజనం పెడతాననడం చాలా బాధాకరంగా ఉంది. అది ఎవరు విన్నా నవ్వుకునేలా ఉంది. నిజంగా ప్రేమనొద్దామని బిడ్డలారా, జాగ్రత్త. నీ జీవితాన్ని, నీ విశ్వాసాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో సోదరి సోదరుడా. అమ్ముకోవడానికి మాత్రం ఇష్టపడొద్దు. ఇతని యాకోబు యొక్క మునుపటి ప్రవర్తన ఎంత మోసకరంగా ఉందో ఆలోచన చేయి. ఒకవేళ నీ జీవితంలో కూడా మోసకరమైన ప్రవర్తన ఉంటే దానిని, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడు. ప్రేమనొద్దామని పెట్టారా, చివరికి ప్రేమనొద్దామని పెట్టారా. ఆ భోజనం పెట్టాడు, జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు, యాకోబుకి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఏ విధంగా యాకోబు అతని మునుపటి ప్రవర్తన ఎంత భయంకరంగా ఉందో చూడండి. మోసకరమైన జీవితం, మోసకరమైన ప్రవర్తన, దురాశ. ఎంత దురాశ అండి! అతనికి జ్యేష్ఠత్వం ఉంటే పెద్దవాడు కనుక పుట్టుకతో అతనికి వచ్చింది జ్యేష్ఠత్వం.
కానీ ఇతను ఆ జ్యేష్ఠత్వం పొందుకోవాలని మోసకరమైన దురాశతో మోసం చేశాడు. చాలా భయంకరమైన మోసం చేశాడు. రెండవది, ప్రేమన దేవుని బిడ్డలారా, అన్నను మోసం చేసి అంతటితో ఊరుకోలేదు. మోసం చేసేవాడు ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరినైనా, ఆఖరికి రక్త సంబంధమైనా మోసం చేస్తాడు. తన స్వార్థం కోసం, తన లాభం కోసం, తన సుఖం కోసం చేస్తాడు. ప్రేమను వద్దామని బిడ్డలారా, కనుక నమ్మి మోసపోయాడు యాషావు. తన జీవితంలో నేను నష్టపోతున్నానన్న సంగతి అతను గ్రహించలేదు. చాలా విచారకరమైన పరిస్థితి అతను ఎదుర్కొన్నాడు. అయితే ఆదికాండం 27వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఇక్కడ అన్నాడు తండ్రి యాషావు పెద్ద కుమారుడితో అంటున్నాడు ఇస్సాకు, నేను చావక మునుపు నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించినట్లుగా నాకు ఇష్టమైన రుచికల ఆహార పదార్థాలని, భోజనాన్ని సిద్ధం చేసి తీసుకురా, నేను భోజనం చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. యాషావు తన తండ్రి చెప్పిన మాట ప్రకారం చేయడానికి వెళ్ళాడు. అరణ్యములో వెతుకులాట మొదలుపెట్టాడు. అరణ్యములో వెతుకుతున్నాడు కానీ అతని మందల్లో వెతకలేదు. దగ్గరగా ఉన్న వాటిని వదిలిపెట్టాడు. దూరంగా ఉన్న వాటి కోసం, అతను పెంచని వాటి కోసం, అతను పోషించని వాటి కోసం, అతను ప్రయాసపడని వాటి కోసం పరిగెత్తాడు అరణ్యానికి. వాటి కోసం ఎంత వేటాడినా పరిగెత్తినా అవి అతనికి దూరంగా పారిపోతున్నాయి కానీ ఒక్కటి కూడా అతనికి దొరకలేదు. ఇన్ టైములో అతని ఆహారాన్ని సిద్ధం చేసి తీసుకురాలేకపోతున్నాడు. అరణ్యానికి వెళ్ళాడు కదా అని ప్రేమైన దేవుని బిడ్డలారా, యాకోబు తన తండ్రి దగ్గరకు తన తల్లి తయారు చేసి ఇచ్చి, నువ్వు వెళ్ళి ఆ దీవెనలు ఆశీర్వాదాలు పొందమంటే ఇప్పుడు కూడా రెడీ అయిపోయాడండి. ఆశీర్వాదాలు పొందడానికి ఇప్పుడు కూడా రెడీ అయిపోయాడు. అన్నగారిని ఒకసారి మోసం చేశాడు, ఇప్పుడు తండ్రిని కూడా మోసం చేయడానికి వెనకాడలేదు. తండ్రిని కూడా మోసం చేయడానికి వెనకాడలేదండి. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆదికాండం 27వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే అతను భోజనం పట్టుకొచ్చాడు. తల్లి తయారు చేసింది. ఆ భోజనాన్ని తండ్రికి పెట్టడానికి పట్టుకొస్తే ఆ తండ్రి అన్నాడు, వృద్ధాప్యము, రెండవది మందదృష్టి వల్ల కన్నులు కనపడక, స్వరం చూస్తే యాకోబులా ఉంది, నువ్వు యాకోబు అయి ఉండావేమో. అతనికి కన్నులు కనబడడం లేదు కనుక స్వరాన్ని బట్టి గుర్తుపడుతున్నాడు, నువ్వు యాకోబువే కదా అని అంటుంటే, రెండవది చేతును కూడా తడిమి చూచాడు. చూస్తే యాషావు చేతుల రోమములు ఉన్నాయి చేతులు. ఇది కూడా మోసమే. యాకోబు యొక్క చేతులు నున్నగా ఉంటా చర్మం, అక్కడ మేక చర్మాన్ని కప్పాడు. చూడండి ఎలాంటి వేషధారణ కలిగి ఉన్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, మోసం చేసేవాడు నమ్మించడానికి వేషధారణ కలిగి ఉంటాడు. వేషధారణలో కూడా మార్పులు వచ్చేస్తాయి. ఎంత బాగా నమ్మించడానికి సిద్ధపడ్డాడో చూడండి. వేషధారణ. అందుకే దేవుడు అన్నాడు, వేషధారులకు పరలోక రాజ్యం లేదు, కానీ వేషలైన మనసు మార్చుకొని ఆయన యేసు వైపు తిరిగితే, దేవుని వైపు తిరిగితే వాళ్ళన్నా రక్షింపబడతారు, కానీ వాళ్ళకన్నా పరలోకం ఉంది, కానీ వేషధారులకు పరలోక రాజ్యం లేదు అన్నాడు ప్రభు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, యాకోబు జీవితంలో ఎంత వేషధారణ ధరించాడో చూడండి. వేషధారణతో చర్మాన్ని కప్పుకున్నాడు, మేక చర్మాన్ని.
శరీరం అంతా వెంట్రుకలు ఉన్నట్టుగా అనిపించేలా నున్నటి భాగాన్ని కప్పుకున్నాడు. ఇది ఒక మోసమే. స్వరం ఎక్కడికి పోద్ది? స్వరాన్ని మార్చడానికి వీలు పడలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను ఏదైనా మరి ఇమిటేట్ చేసేలా ఏమీ లేడు. అన్న స్వరాన్ని అతను కలిగి మాట్లాడాలని అది రాలేదక్క. అతనికి స్వరం మారలేదు, దొరికిపోతున్నాడు. అయినా తండ్రికి కన్నులు కనబడని కారణం చేత తండ్రి ఏం చేశాడంటే తడివి చూచాడు. స్వరం ఎలా ఉంది? స్వరంలా ఉందంటే ఏం చెప్తాడు? ఆ నీళ్లు త్రాగాను, ఈ నీళ్లు త్రాగాను, అక్కడికి వెళ్ళి వాళ్ళు వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను కనుక ఎలా మారిపోయిందని చెప్తాడు. మోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలం మోసం చేస్తావు? ఏదో ఒక రోజున నువ్వు చేసే మోసములో పట్టబడతావు, నువ్వు కూడా మోసపోతావు. అందరినీ మోసం చేసి నువ్వు మోసపోవా? నీకు కూడా ఒకరోజు మోసపోయే రోజు ఉంది. యాకోబుకి లేదా మోసపోయే రోజు? ప్రేమను దేవుని బిడ్డలారా, అన్నగారినే మోసం చేశాడు, రక్త సంబంధుల్ని. మరి తండ్రిని మోసం చేస్తున్నాడు ఇక్కడ. అతను మోసపోయే రోజు లేదా? ఎవరు మోసం చేస్తారు? ఏదో ఒక రోజున వాళ్ళ మోసములు పట్టబడతారు, వాళ్ళు అలాగే మోసపోతారు, ఏదో విధంగా మోసపోతారు. అవును ప్రేమను దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ రుచికరమైన ఆహార పదార్థాలని తండ్రికి ఇస్తే ఆయన భోజనం చేసి గుర్తుపట్టలేక ఇతడు యాషావే ఉంటాడని ఆశీర్వదించేశాడండి, దీవించేశాడు. పూర్తిగా అతనికి ఆశీర్వాదాలన్నీ ఇచ్చేశాడు, దీవించాడు. అయితే ప్రేమన్న దేవుని బిడ్డలారా, కొంత సమయానికి చూడండి, మోసం చేసి ఆశీర్వాదాలు పొందడం, అన్యాయం చేసి అక్రమం చేసి అపవిత్రమైన పనులు చేసి ఆశీర్వాదాలు పొందాలనుకోవడం చాలా భయంకరమైన పరిస్థితి. ఇది నిజంగా భయంకరమైన స్థితి. యాకోబు చేసినది చాలా భయంకరమైన స్థితి. మోసం చేసి ఆశీర్వాదాలు పొందాలనుకోవడం, మోసం చేసి గొప్పవారు కావాలనుకోవడం, మోసం చేసి అభివృద్ధి అయిపోవాలనుకోవడం, ఇది న్యాయం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు వలె మోసం చేయొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చూస్తున్నాడు. నీవు చేసే మోసములో ఒక రోజున నీవు కూడా పట్టబడతావు. ఇక నిన్నెవరు తప్పించే వాళ్ళు ఉండరు. నా ప్రియ సోదరి సోదరుడా, చివరికి ఏశావు రానే వచ్చాడు. వస్తే తండ్రి అంటున్నాడు, వణికిపోతున్నాడు గజగజ. ఏమిటి ఇలా వణికిపోతున్నాడు అని చూస్తే ఆదికాండం 27వ అధ్యాయం 36వ వచనంలో చూస్తే, తండ్రి నేను లేచి భోజనం చేసి నన్ను దీవించు అంటే యాషావు తెచ్చిన ఆ భోజనాన్ని తినడానికి అంతకుముందే భోజనం చేసిన వాడు ఏం భోజనం చేస్తాడు? అందుచేత అంటున్నాడు యాషావు, నేను భోజనం చేశాను, నేను ఆశీర్వదించేశాను, మరి ఇక నా దగ్గర దీవెనలేమి లేవు. నువ్వు వచ్చావు, నిన్నే ఆశీర్వదించాను అనుకున్నాను అన్నాడు. అయితే అంటున్నాడు యాషావు అంటున్నాడు తండ్రితో, యాకోబు అనే పేరు వాడికి సరిగ్గానే చెల్లిపోయింది. యాకోబు అనే పేరు వాడికి సరిగానే చెల్లింది. ఎందుకో తెలుసా? నా జ్యేష్ఠత్వం విషయంలో మోసం చేసి జ్యేష్ఠత్వం తీసుకున్నాడు. ఇక్కడ నిన్ను మోసం చేశాడు తండ్రి, నాకు రావలసిన ఆశీర్వాదాలు పొందేశాడు. ఇప్పటికి 2 సార్లు మోసం చేశాడు.
నాకు రావాల్సిన దీవెనలు కూడా పొందేశాడు. ఎంత భయంకరమైన మోసం చేయడానికి! ఇదొక ఆర్ట్లా ఉంది అతనికి, ఇదొక కళ. మోసం చేయడం కూడా ఒక కళ అయిపోయింది అతనికి. ఎంత భయంకరం! భయం లేకుండా మోసం చేసి అన్నగారు ఏమంటాడో ఏం చేస్తాడో అనే భయం కూడా లేకుండా, భయం అనేది కూడా లేకుండా అతన్నేమో 2 సార్లు మోసం చేశాడు. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ఇదిగో 2 సార్లు మోసం చేశాడు. వాడికి సరిగానే ఆ పేరు చెల్లింది, యాకోబు అనే పేరు, మోసగాడని. మోసం చేసేవాడు ఇక వారు వీరని వాడికి తేడా ఏమీ ఉండదు. ఎవరైనా ఒకటే. అతని పని అయిపోవాలి, అతని కార్యం జరిగిపోవాలి. వాడు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాడు, వాడు అభివృద్ధి అయిపోవాలని కోరుకుంటున్నాడు, వాడు గొప్పవాడైపోవాలని కోరుకుంటున్నాడు. ఎదుటోడు ఏమైపోయినా పర్వాలేదు, వాడు నాశనం అయిపోయినా పర్వాలేదు, వాడు పాడైపోయినా పర్వాలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మంచి పద్ధతి కాదు యాకోబు చేసినది. ఇదే అతని మునుపటి ప్రవర్తన, అది మోసకరమైనది. దురాశలతో ఉన్నాడు, చెడిపోయే ప్రాచీన స్వభావం కలిగి ఉన్నాడు. ఇప్పుడు దాన్ని వదులుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వదులుకుంటేనే మేలు పొందుతాడు, లేకపోతే అతని జీవితంలో ఆశీర్వాదం ఎలా వస్తుంది? చూడండి, ఇతనికి ఎలా అలవాటైపోయిందో మోసం చేయడం. చూడండి, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, నీ క్షేమకాలమున నేను నీతో మాట్లాడుతాను కానీ నేను వినడని నీ వంటివి. నా మాట వినకపోవడము నీకు బాల్యము నుండి వాడికైపోయింది. అలవాటు బాల్యము నుండి. యాకోబుకి బాల్యము నుండి అలవాటు అయిపోయింది. సోదరుడా, సోదరి, నీ జీవితంలో నీవు కూడా మోసం చేయడానికి అలవాటు పడ్డావా? బాల్యము నుండి జాగ్రత్త పడి మోసాన్ని వదులుకోవాలి, ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి, మోసకరమైన దురాశల్ని మానుకోవాలి. అందుకే అంటున్నాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, నీవే స్థితిలో నుండి పడితివో జ్ఞాపకం చేసుకొని. నిజంగా పడిపోయిన స్థితి. మోసం చేశావు అంటే ఎదుటి వారికి నీవు కూడా పడిపోయిన స్థితిలో ఉన్నావు. నీవు పడిపోయిన స్థితిలో ఉన్నావు. ఆ పడిపోయిన స్థితిలో నుండి లేవాలి. జ్ఞాపకం చేసుకో, ఎక్కడ పడిపోయావో, ఏ విధంగా పడిపోయావో, ఎలా మరి ఈ సంవత్సర కాలంలో ఎక్కడ ఏ విధంగా బలహీన పడిపోయావో, దేవుణ్ణి దుఃఖపెట్టావో, మోసం చేసావో మనుషుల్ని, అది జ్ఞాపకం చేసుకొని దానిని విడిచిపెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేవాలి. ఎక్కడ పడిపోయావో ఆ పడిపోయిన స్థితి నుంచి లేవాలి. అందుకే అంటున్నాడు యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో 12వ వచనంలో, చీకటి గల మబ్బు దినమున చెదరిపోతివో. జ్ఞాపకం చేసుకొని మందలోనికి వచ్చి చేరాలి. చీకటి గల మబ్బు దినాన్ని చెదిరిపోయిన గొర్రె, మంద నుండి చెదిరిపోయిన గొర్రె. దేవుని బిడ్డలారా, మందలో నుండి చెదిరిపోయే స్థితిలోనికి రావద్దు. చీకటిగా ఉంది, మబ్బు దినం. నీ జీవితంలో లోకాశలు, శరీరాశల్ని ఆశించి, వ్యర్థమైన మోసకరమైన దురాశల్ని ఆశించి, ఏదో కలిసి వస్తుంది, ఏదో ఇస్తారు ఎవరు అని ఆశించి మందలో నుండి చెదిరిపోవద్దు. అది నీకు మబ్బు దినములాంటిది, అది నీకు చీకటి గల దినములాంటిది. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, చెదరిపోవద్దు. దేవుని బిడ్డలారా, చెదరిపోయే పరిస్థితికి రావద్దు. మందను విడిచిపెట్టవద్దు. మంద యొక్క అడుగుజాడల్ని అనుసరించే నడువు. ప్రియమైన విశ్వాసీ దేవుని బిడ్డ, ఈ సంవత్సరం అంతట్లో నీవు నీ ఇష్టానుసారంగా ఒకవేళ మందను విడిచిపెట్టాలని
మోసకరమైన దురాశల్ని పెంచుకున్నావేమో. ఈ నూతన సంవత్సరంలోనైనా సరే ఇక అలాంటి మోసకరమైన ప్రాచీన స్వభావాన్ని, మోసకరమైన దురాశల్ని విడిచిపెట్టి మందతో కలిసి ఉండు, మందతో కలిసి ఉండు, సహవాసంతో కలిసి ఉండు, సంఘముతో కలిసి ఉండు, దేవుని బిడ్డగా నమ్మకమైన బిడ్డగా ఉండు, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. నీ జీవితంలో చీకటి వచ్చిన మబ్బు దినాన్ని చెదరిపోయిన అవకాశం వచ్చింది, మోసం చేయడానికి అవకాశం వచ్చిందని మందను మోసం చేసి, సేవకుడిని మోసం చేసి, మందలో నుండి సంఘములో నుండి దూరంగా వెళ్ళిపోయే స్థితిలో ఉన్నావేమో. మోసపోతావు, జాగ్రత్త. శత్రువు చేతిలో పడిపోతావు, దుష్టుని చేతిలో పడిపోతావు, నాశనకరమైన గుంటలో పడిపోతావు, జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడి మందలోనికి రా. మందను విడిచిపెట్టి తిరగడానికి అలవాటు పడొద్దు. మోసం చేస్తే నీవు మోసపోతావు, జాగ్రత్త పడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మోసకరమైన ప్రాచీన స్వభావాన్ని, మునుపటి ప్రవర్తన యాకోబుది ఎలా ఉందో చూశారు కదా, దాన్ని వదిలిపెట్టాలి, దాన్ని వదిలిపెట్టాలి. అందుకే ప్రభు అన్నాడు, నీ పేరేమిటంటే యాకోబు అని చెప్తున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, ఇదిగో నవీన స్వభావాన్ని ధరించుకొని సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడు కూడా నువ్వు జాగ్రత్త పడకపోతే ఇక ప్రాచీన స్వభావంలోనే ఉండిపోతావు. నీ దురాశల్ని, మోసకరమైన మోసం చేసే దురాశల్ని, నివాసించే దురాశల్ని విడిచిపెట్టలేవు, జాగ్రత్త. వాటిని విడిచిపెట్టే సమయం వచ్చినప్పుడు విడిచిపెట్టే, ఇక వాటిలో కొనసాగొద్దు. ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకొనవలను. ఇప్పుడు నవీన స్వభావాన్ని ధరించుకోవాలంటే దేవుడు అన్నాడు, నీ పేరేమిటంటే యాకోబు అన్నాడు. యాకోబు అన్న పేరు ఎంత భయంకరమైన పేరు అంటే, మోసం చేసేవాడు, మోసకరమైన వాడు, మోసగాడు అని అర్థం వస్తుంది. అన్నే చెప్పాడు యాసావు అతన్ని గురించి, యాకోబుని గురించి, తమ్ముడిని గురించి. అందుచేత ఈ మోసము, నా పేరు యాకోబు అని చెప్పడానికి చాలా సమయం పట్టింది. చెప్పాడుగా యాకోబు దేవునికి, చివరికి చెప్తున్నాడు. ఆ చెప్పినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాత్రి అంటే ఎబోకు రేవు దగ్గర, ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనంలో, యాకోబు అక్కడే మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారే వరకు అతనితో పెనుగులాడెను. యాకోబు దేవునితో పెనుగులాడడం మొదలుపెట్టాడు. ఎలాంటి పెనుగులాట చూడండి ప్రియమైన దేవుని బిడ్డ. నన్ను దీవించు, నన్ను దీవించమంటున్నాడు. మోసకరమైన జీవితంలో ఉండి దీవించమని కోరుకుంటున్నావేమో సోదరుడు యాకోబు వలే. నీవు ఇంకా అన్యాయం చేస్తూ, మోసం చేస్తూ, దాన్ని విడిచిపెట్టకుండా నన్ను దీవించు, నన్ను దీవించు అని దేవుణ్ణి యాకోబు అడిగినట్లుగా అడిగే స్థితిలో ఉన్నావేమో. అయితే యాకోబు తన జీవితంలో దేవునితో పోరాడుతున్నప్పుడు అంటే ఒంటరిగా ఎలా పోరాడంటే, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాల్లో చూస్తే, యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడెను, అతడు కన్నీరు విడిచి అతనిని బ్రతిమలాడెను. తన బ్రతిమలాడినప్పుడు అంటే కన్నీళ్లు కారుస్తూ తన మోసాలు, అన్నను మోసగించిన ఆ మోసాల్ని, తండ్రిని మోసం చేసిన మోసాల్ని, తన బ్రతుకులో ఏవైతే మోసాలు చేశాడో, మేనమామను మోసం చేశాడో, ఈ మోసాలన్నీ, అతని దోషాలన్నీ, అతని మోసకరమైన దురాశలన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. ఇవన్నీ అతిక్రమాలు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే,
అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ప్రభు అడుగుతుంటే పేరు చెప్పడం లేదు, మోసగాడిని తెలిసిపోద్దని అతను చెప్పడం లేదు. అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. అయితే యాకోబు సమయం వచ్చింది, వాటిని ఒప్పుకున్నాడు, అతిక్రమాల్ని విడిచిపెట్టాడండి. అందుకే కనికరం పొందుతున్నాడు, కనికరం పొందుతున్నాడు. కీర్తన 32:5 నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని అంటున్నాడు ఇక్కడ దేవుని భక్తుడు. యాకోబు కూడా తన పాపాలను ఒప్పుకుంటున్నాడు, తన మోసాలను ఒప్పుకుంటున్నాడు, తన పాపాలని కన్నీళ్లతో ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, దేవుని ఎదుట క్షమాపణ కోరుకుంటున్నాడు, తన పాపాలను క్షమించమని. ప్రభువు అతని పాపాలను క్షమించి, యాకోబు ఇక నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలే అని అతని జీవితాన్ని మార్చివేశాడు. నూతనమైన నవీన స్వభావాన్ని అతనికి ధారింపజేశాడు. అతనిలో ఉన్న మోసాలని, అపవిత్రతను, చెడుగు, దుష్టత్వం అంత దేవుడు తీసివేశాడు. నవీన స్వభావాన్ని అతనికి దేవుడు ధారింపజేశాడు, ఇశ్రాయేలుగా మార్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడిగా అతన్ని దేవుడు మార్చాడు. నిన్ను కూడా దేవుడు మారుస్తాడు, ఎంత ఘోర పాపి అయినా సరే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గరకు వస్తే ఆయన నీ పాపాలు క్షమించి, యాకోబు నువ్వు క్షమించినట్లుగా నిన్ను కూడా క్షమించి, యాకోబుకు నూతనమైన జీవితాన్ని ఇచ్చినట్లుగా, నవీన స్వభావాన్ని ఇచ్చినట్లుగా నీకు కూడా నవీన స్వభావాన్ని ఇస్తాడు ప్రభు. యాకోబును క్షమించి రక్షించిన దేవుడు నిన్ను కూడా క్షమించి రక్షిస్తాడు, నవీన స్వభావాన్ని ధరింపజేస్తాడు. ఈ నూతన సంవత్సరములోనైనా సరే నీవు నవీన స్వభావాన్ని ధరించుకోవాలి సోదరి సోదరుడా. ఎంతకాలం ఇంకా మోసములలో, అన్యాయములు, అపవిత్రతలు, దుష్టత్వంలో జీవించాలనుకున్నా ఈ సంవత్సరమైనా నీ జీవితాన్ని ప్రభువుకిస్తావా? నీ హృదయాన్ని ప్రభువుకిస్తావా? నిన్ను మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. యాకోబును మార్చిన దేవుడు, ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు నిన్ను కూడా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మరి నీ ప్రాచీన స్వభావాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటావా? నీ మోసాల్ని, నీ దురాశల్ని అన్నీ ఒప్పుకొని ప్రభు దగ్గర నీ పాపాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటే ప్రభు నీ పాపాలని క్షమించి నిన్ను కూడా రక్షిస్తాడు, నవీన స్వభావాన్ని నీకు ధారింప చేస్తాడు, అద్భుత రీతిగా నూతన జీవితాన్ని నీకు ఇస్తాడు. ప్రేమానద్దామని బిడ్డలారా, ఇప్పుడు యాకోబు జీవితం మారిపోయింది, యాకోబు జీవితం మారిపోయింది. ఇక నీ జీవితం కూడా మారాలి సోదరి సోదరుడా. ప్రభు బిడ్డగా నీవు జీవిస్తే, నూతనమైన నవీన స్వభావాన్ని నీవు ధారించుకుంటే దేవుని బిడ్డగా ఈ లోకములో జీవిస్తావు, దేవునికి మహిమ వస్తుంది. నీ జీవితంలో మునుపటి ప్రవర్తన వదులుకొని మోసకరమైన దురాశలను విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకొని ప్రభుకి ఇష్టమైన బిడ్డగా జీవించడానికి దేవుడు తన కృప మీకు అనుగ్రహించునుగా. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము నాయన, పరిశుద్ధుడైన దేవుడు, మీ మహాప్రేమను బట్టి, కృపను బట్టి, మీ దివ్యమైన వాక్యము వినిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి జీవితాల్లో ఆశీర్వదించండి, మీ తట్టు త్రిప్పండి, మీ వైపు మళ్ళించండి. యాకోబుకు నాయన ఇశ్రాయేలుగా మార్చినట్లుగా, యాకోబు జీవితాన్ని మార్చినట్లుగా బిడ్డల జీవితాల్లో నూతనత్వాన్ని, బిడ్డల జీవితాల్లో నవీన స్వభావాన్ని ధరింపచేయండి ప్రభువా. ఒక్కొక్కరి జీవితాల్ని మార్చండి, ఆత్మలో అభివృద్ధి దాయించండి. ఈ సంవత్సరమైన నవీన స్వభావాన్ని ధరించుకొని బిడ్డలు మీ కొరకు నమ్మకంగా జీవించినట్లుగా సిద్ధం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నా దేశాన్ని, దేశ నాయకుల్ని కాపాడండి, దీవించండి, నూతన సంవత్సర దీవెనలు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి, నా దేశాన్ని ఆశీర్వదించండి. అలా రాష్ట్రాన్ని, రాష్ట్ర నాయకుల్ని, రాష్ట్ర ప్రజల్ని నూతన సంవత్సర దీవెనలతో నింపండి. అలా నా తండ్రి గారి గ్రామాన్ని,
గ్రామ నాయకుల్ని, గ్రామ ప్రజల్ని నూతన సంవత్సర దీవెనలతో నింపండి, ఆశీర్వదించండి. మీ గణనామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోరమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.